గణపతి నవరాత్రులు అంటే మన అందరిలో ఉండే ఎనర్జీ లెవెల్సే వేరు కదా. మా ఇంట్లో గణేష్ డెకరేషన్ చూపిస్తా, చూసేయండి. అన్నట్టు ఈ డెకరేషన్ మొత్తం నా చిట్టి తల్లియే చేసింది. ఫస్ట్ ఒక ప్లెయిన్ శారీ వేసేసి దానిపైన పింక్ నెట్టెడ్ చున్నీ వేసింది. తర్వాత హులా హూప్ రింగ్కి ప్లెయిన్ గోల్డ్ కలర్ చున్నీ చుట్టేసింది. తర్వాత ఎల్లో కలర్ నెట్టెడ్ చున్నీని ఒక ఎడ్జ్ తీసుకొని రింగ్కి పై పార్ట్లో ప్లాస్టర్తోని అటాచ్ చేసింది. అది ఇప్పుడు రింగ్కి హాఫ్ పార్ట్ వరకే వి షేప్లో రావాలని లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి బాల్ పాయింట్ పిన్తోని సెట్ చేసింది. ఇప్పుడు చున్నీకి ఉన్న మిగతా పార్ట్ని మళ్ళీ పింక్ కలర్ చున్నీ వెనక వైపుకి అడ్జస్ట్ చేసి దాన్ని కూడా పైన ఒక వి షేప్ వచ్చేటట్టు సెట్ చేసిన తర్వాత పేపర్ ఫ్యాన్స్ని థ్రెడ్తో హ్యాంగ్ చేసింది. ఆల్మోస్ట్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మా ఆయన పాలవెల్లి కట్టేసిండు. పాలవెల్లి మాకు ఆచారం ఉందన్నమాట. కొంతమంది వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటారు, మాకు అది లేదు. మాకు వినాయక చవితికి పెట్టే ఆచారం ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్గా మొత్తం డెకరేషన్ అయిపోయింది. నా చిటితల్లి లైట్స్ కూడా సెట్ చేసింది, కానీ ఆ వీడియో మిస్ అయింది. చూడండి ఎంత అందంగా అన్ని పాలవెల్లికి ప్రతి ఒక్క కాయ, మారేడుకాయ, సీతాఫలం, జామకాయ, వెలగకాయ, కుడక, ఓనగాయ, ఖర్జూర అవన్నీ పెట్టేసి వినాయకుడిని కూడా పెట్టేసుకున్నాం. ఇంకేంటి, వినాయకునికి ఆసనం వేసి తామర పూలో బియ్యం పోసి వినాయకుడిని కూర్చోబెట్టుకొని యజ్ఞోపవీతం, వస్త్రం, పూలు, 21 రకాల పత్రులు, పండ్లు, నైవేద్యాలు అన్నీ పెట్టి పూజ చక్కగా చేసి గణపయ్య అడుగులతో గణపయ్యని మా ఇంటికి ఆహ్వానించి మా పూజలని, మా భక్తిని అన్నిటినీ స్వీకరించి మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడు తండ్రి అని కోరుకున్నాం అన్నమాట. సాయంత్రం కూడా పూజ చేసి వినాయకుడిని కదిలించుకున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.